ఒక వ్యక్తి ఒక గోపురాన్ని పరిశీలిస్తున్నాడు. అతను పరిశీలిస్తున్నప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం ఉంది. అలా గోపురం వైపు 50 మీటర్లు నడిచాడు. అలా నడిస్తే 30 డిగ్రీలు ఉన్న కోణం కాస్త 50 మీటర్లు వెళ్ళిన తర్వాత 60 డిగ్రీలు ఏర్పడింది. కాబట్టి ఈ గోపురం యొక్క ఎత్తు ఎంత? గోపురం ఎత్తు ఎంత అనేది కనుగొనడానికి మనము ఈ క్రింది విధంగా దీన్ని పటం గీసుకుందాం. ముందుగా గోపురం ఎత్తు ఏబి అనుకుందాం. అతను పరిశీలిస్తున్న పాయింట్ డి అవుతుంది. ఇక్కడ నుంచి పరిశీలిస్తున్నాడు. అప్పుడు 30 డిగ్రీల కోణం ఊర్ధ్వ కోణం వచ్చింది. అతను 50 మీటర్ల ముందుకు వచ్చాడు సి అనే బిందువుకి. ఇప్పుడు గోపురం ఎత్తును పరిశీలించాడు. అప్పుడు కోణం కొంచెం పెరిగింది, 60 డిగ్రీలు అయింది. ఇక్కడ 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఈ ఏబి x మీటర్ల గోపురం ఎత్తు మనం కనుగొనాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం కూడా మనకి తెలియదు. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం రాద్దాం. ఏబి = x మీటర్లు గోపురం ఎత్తు. ఏడి మొదటి పరిశీలన, అది కరెక్ట్గా y + 50 మీటర్లు ఉంది. అలాగే ఏసి = రెండో పరిశీలన, అది మనకు తెలియదు కాబట్టి y మీటర్లు అనుకుంటాం. యాంగిల్ డి 30 డిగ్రీలు, యాంగిల్ సి 60 డిగ్రీలు. మొదటగా మనము ట్రయాంగిల్ ఏబిసి తీసుకుని దీని నుండి tan 30 డిగ్రీలు వేద్దాం. tan 60 డిగ్రీలు ఎదుటి భుజము బై పక్క భుజం లేదా ఆసన్న భుజం. డి ఏబిసిలో 60 డిగ్రీలకి ఎదురుగుండా ఉండే భుజం ఏబి బై పక్క భుజం ఏసి అంటే x/y. tan 60 డిగ్రీలు √3 అవుతుంది. దేర్ఫోర్ అడ్డగుణకారం చేస్తే x = y √3 మీటర్స్. నెక్స్ట్ మనం ట్రయాంగిల్ ఏబిడి తీసుకుందాం. దీని నుంచి tan 30 డిగ్రీలు ఎంత అనేది రాస్తే ఎదుటి భుజం బై ఆసన్న భుజం లేదా పక్క భుజము. ఎదుటి భుజం డికి 30 డిగ్రీలకి ఎదురుగుండా ఉండే భుజం ఏబి, ఆసన్న భుజం ఏడి అవుతుంది. tan 30 degrees 1/√3. ఏబి అంటే x, ఏడి అంటే y + 50 మీటర్లు అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y + 50 = x √3 అవుతుంది. y ఇక్కడ ఉన్న √3ని మనం అటువైపు తీసుకెళ్తే x y + 50e/√3 అవుతుంది. దీన్ని కొంచెం అకర్ణీయం చేద్దాం √3/√3తో. అప్పుడు x విలువ √3 × y + 50 బై √3 × √3 3 అవుతుంది. ఒకసారి చూడండి, y + 50 × √3 అవుతుంది. √3 × √3 3 అవుతుంది. ఇది ఇంకొక ఈక్వేషన్ అనుకోండి. ఇందాక మనకి x విలువ ఒక చోట వచ్చింది, అది ఒకటో ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు 1, 2 నుండి x విలువలు సమానం చేస్తే 1లో ఉన్న y √3, ఇక్కడ √3 × y + 50e/√3
3 సమానమవుతాయి. √3 క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు ఉన్నవి ఒకవైపుకి వస్తే ఒకదాని కింద ఒకటి పడతాయి, అంటే భిన్నంగా ఏర్పడతాయి. ఈ √3ని మనం అటు అడ్డగుణకారం చేస్తే 3y అవుతుంది. ఇటువైపు y ప్లస్ 50 అలాగే ఉంటుంది. y కూడా అటువైపు తీసుకెళ్తే 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 50. దట్ ఇంప్లైస్ 2y ఈజ్ ఈక్వల్ టు 50. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 50/2 క్యాన్సిల్ చేస్తే 25 ఏర్పడుతుంది. గోపురం ఎత్తు x ఈజ్ ఈక్వల్ టు y√3 అంటే 25√3 మీటర్లు. √3 విలువని మనం ప్రతిక్షేపిద్దాం. 1.732 అది మనం గుర్తుంచుకోవాలి. లేదా దాన్ని ఇక్కడతో మనం ఆపేసినా కూడా పర్వాలేదు, కానీ క్యాలిక్యులేషన్ కూడా చేసి చూద్దాం. దీన్ని మల్టిప్లై చేస్తే దాదాపుగా 43.3 మీటర్లు వస్తుంది. మల్టిప్లై చేసి దాని విలువ వేసినా ఇక్కడతో ఆపినా కూడా లెక్కకి మార్కులు వేయబడతాయి.